Head to the vending machine. నైట్ ఆడాం భయ్యా, మామూలుగా లేదైతే గేమ్ మాత్రం. ల్యాండింగ్ ప్లేస్ చూపెడుతున్నారు, ఎందులో దిగామన్నమాట మట్ సైడ్లో. అలాంటి Got a gun. 0 కిల్స్తో ఆడదాం అనుకున్న అందరి టీం మొత్తం. 0 కిల్స్తో ఆడడానికి చాలా టైం పట్టింది మాకైతే. Hot drop. Stay alert. ఆ టైంలో కాల్స్ కట్ చేస్తున్నారు. రాత్రి 1 గంట అయిపోయింది. ఇక్కడ ఇందులో ప్రో పార్టీ ఎవరంటే మన వాసు బ్రో అనమాట, వైల్డ్ వాసు అనమాట. గేమ్ ప్లే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎంతమంది ఎనిమిస్ ఉన్నా రివైవ్ ఇచ్చే దీంట్లో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అయితే గేమ్ మొత్తం ఫుల్ కామెడీ చేసేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ ఒకటి తెలియాల్సింది ఏమంటే, ఈ మధ్యన మైక్ ఆప్షన్స్ అనేవి అందరూ ఆగిపోతున్నాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళకి గేమ్ ఆడుతుండగా బయటికి గేమ్ నుంచి కాల్ రాగానే బయటికి వెళ్ళిపోతున్నారు. గేమ్ లాగానే అయ్యేటప్పటికి ఏఎఫ్కేలో పడిపోతుంది రోబో దీంట్లో. సో ఫ్రీ ఫైర్ వాడు ఆ దృష్టిలో తీసుకొని మైక్స్ అనేవి ఆపేస్తున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఆడండి. ఫస్ట్గానే మన వైల్డ్ వాస్ చెప్పాను కదా, బాడని చెప్పాను. సో వైల్డ్ వాస్ పడిపోయాడు, రవేస్తున్నాం మనం, మామూలుగా ఉండదు. చూడండి, ఒక్క కిల్ కూడా అవ్వదు, చివరిలో లాస్ట్లో అవుతుంది గట్టిగా. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ చివరికి అక్కడికే వచ్చి గేమ్ ఆడుతాను అనమాట. ద ఫన్నీయెస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్, సీరియస్లీ చెప్తున్నాను. అంటే ఎందుకంటే ఈ సంవత్సరాలు మొదటిసారి జరిగింది ఇలా. స్క్వాడ్ మొత్తం ఒకే దగ్గర అయిపోయాం. రివైవ్ వాళ్ళు ఇచ్చారంటే 8 దగ్గరలో ఉన్నాం. సో రివైవ్ అనేది అయిపోయింది. స్క్వాడ్ మొత్తం ఎక్కడ అయిపోతాం, మళ్ళీ రివైవ్కి ట్రై చేస్తాం. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కొట్టేస్తాను గట్టిగా. ఏంటంటే మొదటిసారి దిగాం కాబట్టి ఒక గ్లోబల్ అనేది ఉంది. సో మన మోహన్ బైక్ ఏమి అకౌంట్ అనేది మైక్ ఆఫ్ చేశారు. సో అతను గేమ్ ఆడుతుండగా గేమ్ నుంచి కాల్స్ రావడంతో, అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇలా చాట్ చేస్తున్నాడు. సో చాట్ చేసుకుంటూ గేమ్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు అనమాట, బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోవడం వల్ల అకౌంట్ అనేది మైక్ ఆఫ్ అయిపోయింది. ఇదిగోండి మన మోహన్ బ్రోనే. ఇతను వేరే లెవెల్ గేమ్ ప్లే ఉంటుంది ఇతను ఆడేది. టీమ్ స్క్వాడ్ మొత్తం ఒక దగ్గర ఉంటే ఇతను ఒక్కడు మాత్రం ఒకవైపు ఉంటాడు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా అయిపోతాడు అనమాట. రివైవ్ పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన వాసుబాయ్ ఎక్కడ స్క్వాడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది, కానీ మనోడు ఎక్కడే రివైవ్ ఇస్తాడు. చూడండి, ఫన్నెస్ట్ మూమెంట్ ఏంటంటే సాయి వైట్ ఏమి అంటాడు, అయ్యో వాసు బాటు అసలు రివైవ్ ఇవ్వలేడు ఇక్కడ. అదిగోండి మోహన్ బ్రో పడిపోయాడు ఇదే మాటలోన. చూడండి, ఒకరిని రివైవ్ చేస్తాడు. సాయి వైటిని మేబీ చేశాడు, రివైవ్ చేశాడు సాయి వైటిని. ఇప్పుడు చూడండి, సాయి వైటి చేస్తాడు. సాయి వైటి ఏమంటాడంటే, అరా ఏంద్రా ఇది స్క్వాడ్ ఎక్కడే ఉంది, నేను రివైవ్ చేస్తున్నా, అయిపోతావా టీ వస్తావా అని బాగా వేస్తున్నాడు ఇక్కడ అనమాట. చూడండి, మనవాడేమి డైమండ్ లేవు అంటే 30 రూపీస్ డ్రాప్ పడ్డం వల్ల డైమండ్స్ 300 డైమండ్స్ వస్తే 200 స్పిన్ చేశాడు అనమాట. ఆ అమౌంట్ వచ్చిందని నాన్ స్టాప్ ఆ అమౌంట్ వేస్తాడు. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, ప్రతి దగ్గర కూడా ఎలాగైనా సేమ్ ఉంటుంది. ఇది మాకు ఒక ఛాలెంజ్ గేమ్ అనమాట. 0 కిల్స్ చివరి వరకు ఉండి బోయో కొట్టాలి అని ఒక ఫ్రెండ్ అనేవాడు చెప్పాడు. మా టీమ్మేట్స్ అందరూ ట్రై చేస్తున్నారు. సో సాయి వైటి నేను చాలా ట్రై చేసాం 0 కిల్స్ కోసం, కానీ చివరిలో అయిపోతున్నాం అనేసి గన్ వచ్చేసింది. సో కొట్టేసాను అనమాట. మీరు కొద్దిగా సపోర్ట్ చేసి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రస్తుతానికి మన పొజిషన్ అనేది మట్ సైడ్ నుంచి డెకర్ స్క్వేర్కి వచ్చాం. సో వీడియో అనమాట లాంగ్ లెంత్గా ఉంటుంది, బిఆర్ ర్యాంక్డ్ కదా, సో ఆ మాత్రం ఉంటుంది, తప్పదు. మాస్టర్ దీంట్లో ఉన్నాం అందరం, మాస్టర్ ర్యాంక్ పుష్ చేస్తున్నాం. ఇక్కడ వెళ్తాం అనమాట. సాయి వైట్ ఒక్కడు వైట్ వైపు వెళ్ళాడు, ఎనిమిస్ ఉన్నారని. నేను అలా సైలెన్సర్ ఏకే ఉంది కాబట్టి సైలెన్సర్ గురించి వెళ్ళాను. సైలెన్సర్ అండ్ స్కోప్
స్క్వాడ్ మొత్తం వచ్చింది. ఇక్కడ స్క్వాడ్ మొత్తం వస్తుంది ఇప్పుడు మళ్ళీ రిటర్న్. మా మడ్ సైట్లో ఎక్కడ కొట్టారు కదా, ఆ మడ్ సైట్లో కొట్టిన స్క్వాడే మళ్ళీ ఇక్కడికి వస్తారు మమ్మల్ని కొట్టడానికి. సాయి వైటి అంటున్నాడు ఎనిమిస్ వస్తున్నారు, ఎనిమిస్ వస్తారు. చూడండి, చిటికలో ఇలా వచ్చేలేపు అలా పడిపోతారు ఒకరితో ఒకరు. మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. మెడికేట్ వేస్తాం. ఆ రాక్ కాడ ఒకడు ఉంటాడు. Enemy spotted. మెడికేట్స్ లేవన్నమాట. మెడికేట్స్ మళ్ళీ బై చేస్తున్నాం. మెడికేట్స్ చేస్తాం మెల్లిగా ఈపీ ద్వారా ఎక్కుతున్నాయి. కొట్టేసాడు వలన ఆ స్క్వాడ్ మొత్తం అనమాట రౌండప్ చేసేసారు. స్క్వాడ్ మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు. సాయి ఒకటి ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ సాయి వైట్ వెళ్తాడు, ఒకరిని రివైవ్ చేస్తాడు. అక్కడికి ఇచ్చేలేదంటే అప్పటికి చెప్తున్నాను, సాయి బ్రో బ్యాక్ సైడ్ ఎనిమి ఉన్నాడు, కొద్దిగా చూసుకొని వెళ్ళండి. మళ్ళీ వస్తున్నాడు ఎనిమి అంటే లేదు రావట్లేదు అంటున్నాడు మన సాయి బ్రో. అతను వాయిస్ కట్ అనేది వినిపించదు, సో వాయిస్ కట్ అనేది ఆపేసాం. సో అతను ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నాడు. సో కాయిన్స్తో రివైవ్ చేస్తాడు అన్నమాట. ఇక్కడ చూసుకోండి, మోహన్ బ్రో లాగా చాలామంది నా ఫ్రెండ్స్ చాలామందికి అయ్యింది. సో కొద్దిగా ప్రతి ఒక్కరు ఆడేటప్పుడు ఇచ్చేసుకుని ఆడండి బ్రో. ఏమైనా కాల్స్ కాడ వస్తే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కాల్ లిఫ్ట్ చేసినట్టే మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి స్పీకర్ ఆన్ చేసుకొని గేమ్లోకి రండి. దానివల్ల మీకే బెటర్, ఇంకేం కాదు. అకౌంట్స్ అనేవి ఇది అవ్వకుండా ఉంటాయి. సో మన సాయి బ్రోనే వేసేసారు, చంపేశారు. నేను కూడా అక్కడ దిగుతాను 0 kills కోసం ట్రై చేద్దామని. జోన్లో ఉంటాం కదా, సో నార్మల్ డ్యామేజ్ ఇచ్చి హిట్ ఇచ్చి వెళ్ళిపోద్దాం అనుకున్నాను. నాకు దిగ్గానే బామ్మలతో కూడా తగిలాడు గట్టిగా. మామూలుగా కాదు, సేమ్ నా ఫ్రెండ్ లిస్ట్లో నా జాను అనే అమ్మాయికి, సోలకింగ్గా ఇప్పుడు థర్డ్ పర్సన్ మోహన్ బ్రోకి మొత్తం ముగ్గురికి కలిపి అందరికన్నా లీస్ట్ డేసే మైక్ అనేది ఆఫ్ అయింది. ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ ఆ గేమ్ ఈ క్యారెక్టర్ మొత్తం డౌన్ చేసరికి మనం అయిపోయినా కదా. అంత జోన్లోకి మన వాసు బ్రో వెహికల్ వేసుకుంటూ వెళ్తున్నాడు రివైవ్ కోసం. ఆ వెహికల్తో చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాడు, దాదాపు వెళ్ళిపోయాడు. Capturing the revival point. చూడండి మెడికెట్లు కొనుక్కుంటున్నాడు మనోడు. చూడండి మనవాడికి 30 రూపాయల డ్రాప్ రావడం వల్ల ఇలా ఇమట్లో నాన్ స్టాప్గా వేస్తున్నాడు. ఆ డైమండ్లతో వచ్చాయి. అతను మాత్రం వేరే లెవెల్ గేమ్ ప్లే ఉంటుంది. వైల్డ్ వాస్ ఇది రూమ్లో మాత్రం, రూమ్ మ్యాచెస్లో మాత్రం వైల్డ్ వాస్ గేమ్ ప్లే అనేది అన్స్టాపబుల్గా గేమ్ ఆడతాడు వేరే లెవెల్లో. మోహన్ బ్రో దిగ్గానే గాల్లో వేసేసారు. నేను సాయి వైట్ చివరి వరకు ఉంటాం మా ఇద్దరం.
బాగా చేస్తారు చూడండి, వేరే లెవెల్. ఇవ్వడానికే ఉన్నాడు మనకి టీంలో. అతను బిఆర్ ర్యాంక్ ఆడలేడు కానీ సిఎస్ ర్యాంక్ వేరే లెవెల్లో ఆడతాడు. వేరే లెవెల్ గేమ్ ప్లే ఉంటుంది వైల్డ్ వార్స్ ఇది. మరి సాయి అనేది అయితే చెప్పలేము, సాయి వైట్ ఇది వేరే లెవెల్ ఉంటుంది. మోహన్ బ్రో గేమ్ ప్లే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. R90కి ట్రిపుల్ చిప్తో వేరే లెవెల్లో కొడతాడు అనమాట. ఫుల్ హైప్తో కొడతాడు R90కి లెవెల్ 3 తోటి. చూడండి ఇక్కడికి వచ్చి రివైవ్ చేస్తున్నాడు చూడండి. సాయి వైటీ లాగిన్ సాయి వైటీకి రివైవ్ ఇచ్చాడు. సో ఆ టోకెన్స్తో మళ్ళీ మనల్ని రివైవ్ చేయమని అడిగాను. మనల్ని రివైవ్ చేశాడు. చూద్దాం ఎంతవరకు ఆడతాం ఎంతవరకు అనేది. మన వైల్డ్ వాసు వెయిట్ చేస్తున్నారు. నేను వాసు ఫ్రమ్ 5 years నుంచి మా ఇద్దరికి బాండింగ్ ఉంది. 4 years నుంచి సాయి వైటీతో బాండింగ్ ఉంది. ఫ్రీ ఫైర్ గేమ్లో ఆడాం. సో మామూలు ఫ్రెండ్స్ అంటే నార్మల్గా కాదు, వేరే లెవెల్ ఫ్రెండ్షిప్ అనమాట. ఏదైనా రూమ్ మ్యాచ్ ఉందంటే మనోడిని తప్ప ఇంకెవ్వని ఫస్ట్ ఫోన్ చేయను. ఏంటంటే అతని గేమ్ ప్లే అనేది రూమ్ మ్యాచ్లో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సాయి వైట్ అనమాట వేరే లెవెల్లో ఆడతాడు. గ్లోబల్ మూమెంట్ స్పీడ్ వేరే లెవెల్ ఉంటుంది. అతని గేమ్ ప్లే కూడా పెడతాను. ఒకవేళ అతను మా ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడతాం. ఆడి మా ఇద్దరం చూస్తాం ఎలా ఉంటుందో. మనోడి గేమ్ ప్లే చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. మనోడితో గేమ్ ప్లే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మూమెంట్ స్పీడ్ గట్రా వేరే లెవెల్ ఉంటుంది. మనకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 0 kills అనమాట. 0 kills తోటి అయిపోయింది ఆల్రెడీ. కానీ మన టార్గెట్ అనేది పోయిందనమాట. మరి చూడండి సాయి ఒకటి హెల్త్ అయిపోయింది. వస్తున్నారా అన్వేటబుల్గా ఒకేసారి స్క్వాడ్ వస్తుంది. బట్ వచ్చే పర్సన్ మామూలు కొట్టడం అన్నమాట. వచ్చేవాడు అతను ర్యాంక్ పుషర్ అనుకుంటా. నైట్ టైం గ్రానైట్స్ మీద గ్రానైట్స్ వేస్తారు. పైన ఉన్నాడు, కిందకు వచ్చాడు. కింద అయిపోయింది. ఇదిగోండి చివరికి 7 చేతులు అయిపోయామండి.